పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 11వ అధ్యాయము 27-28 వచనములు. యేసు సువార్తను బోధించుచుండగా జనసమూహములలో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. అందుకు యేసు, దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ మధ్య కాలములో పిల్లలు మాట వినడం లేదని, ముఖ్యంగా తల్లిదండ్రులని కొంచెం గౌరవభావంతో కూడా చూడటం లేదని, వారి మాట అంటే లెక్కలేనితనముగా అగౌరవంగా జీవిస్తున్నారని వాపోయేటువంటి తల్లులు తండ్రులు ఎక్కువవుతున్నారు. అంతకంటే ముఖ్యంగా ప్రియులారా, వృద్ధాప్యములో ఉన్నటువంటి తల్లులు తండ్రులు పిల్లలు పట్టించుకోక, పిల్లల యొక్క ఆదరణ కోల్పోయి రోడ్డున పడిపోయి దిక్కుమొక్కు లేనటువంటి వారిగా జీవిస్తున్నటువంటి వారి సంఖ్య ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో నేను కొన్ని సంఘటనలను చూసిన తర్వాత నా మనసు కలచివేసింది, నా హృదయం బాధపడింది. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా మే నెల 2వ ఆదివారాన్ని అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మదర్స్ డేగా కొనియాడతాం. ఆ రోజున పోస్టులు పంపించుకుంటాం. దానితోటి సరిపోయిందా తల్లికి ఇవ్వాల్సిన గౌరవం? లేకపోతే మార్చి 8వ తేదీన ఇంటర్నేషనల్ విమెన్స్ డే, అంతర్జాతీయ ప్రపంచ స్త్రీ దినోత్సవంగా మనం కొనియాడుకుంటాం. స్త్రీలకి విషెస్ చెప్తాం. దానితోటి అయిపోయిందా మన స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవం? చాలామంది ప్రియులారా, మన ప్రొటెస్టెంట్ సహోదరులు కూడా నేను ఇప్పుడు చదివినటువంటి వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. దాన్ని సరిగా అర్థం చేసుకోలేరండి. యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. బోధిస్తున్న సమయంలో ఒక స్త్రీ వాళ్ళలో నుంచి, అయ్యా, నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవయ్యా అని పలికితే ప్రభు అంటారు, దేవుని వాక్కును ఆలకించు పాటించువారు మరింత ధన్యులు అని ప్రభు అన్నారు. ప్రియులారా, దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. యేసు ప్రభు ఎక్కడా కూడా తన తల్లి యొక్క మర్యాదని తగ్గేటట్లుగా చూడలేదండి. తన తల్లికి ఎప్పుడు కూడా గౌరవాన్ని ఆపాదించాడు. కానాపల్లి పెళ్లి విందులో, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పినా కానీ మరియ తల్లి వెళ్ళి సేవకులతోటి మీరు ఆయన చెప్పినట్లు చెయ్యండి అనగానే తల్లి యొక్క గౌరవాన్ని పెంచాడే కానీ తగ్గించలా. ఎప్పుడైతే యేసు ప్రభు ఇక్కడ ఆ జనసమూహం నుండి పలికినట్టు స్త్రీ, అయా, నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి అని పలికిందో, అప్పుడు యేసు ప్రభు, దేవుని వాక్కును ఆలకించి పాటించువారు మరింత ధన్యులు అన్నారు. ఏంటి దీనిలో ఉన్న పరమార్థం ప్రియులారా? మరియ తల్లికి ఉన్న గౌరవాన్ని పెంచుతున్నారండి యేసు ప్రభు. నా తల్లి నన్ను మొయ్యడము ద్వారా, నాకు పాలు ఇవ్వడము ద్వారా ధన్యురాలయ్యింది కాదంటల్లా. వాళ్ళు ధన్యులు కాదు అంటలేదండి యేసుప్రభు అక్కడ. అయితే నా తల్లి ఎందుకు ధన్యురాలయ్యిందంటే ఇంకా ఎక్కువగా పరలోక తండ్రి దేవుని యొక్క దూత తన దగ్గరికి పంపినప్పుడు తాను వివాహం పూర్తి కాకముందే, అవసరమైతే ఒకవేళ ప్రమాదంలో చిక్కుకుంటే రాళ్లతోటి కొట్టి చంపబడుద్ది అని తెలిసినా కానీ నా తల్లి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి పాటించి చూడు, దాని వలన నా తల్లి మరింత ధన్యురాలు. దీనినే మహా గొప్ప పునీతుడు వేదశాస్త్ర పండితుడైనటువంటి
పునీత అగుస్తీను గారు ఏమంటారంటే, మేరీ హ్యాస్ కన్సీవ్డ్ జీసస్ ఇన్ హర్ హార్ట్ బిఫోర్ షీ కన్సీవ్డ్ హిమ్ ఇన్ హర్ వూమ్ అని అంటారండి. ఈ పదాన్ని నేను చాలాసార్లు రిపీట్ చేస్తాను, చాలా ముఖ్యమైన మాట ఇది. మరియ తల్లంట యేసు ప్రభువుని తన గర్భములో మోయక ముందే తన హృదయములో మోసింది, వాక్కు రూపములో మోసింది. దేవుని యొక్క వాక్కును ఆలకించి ఆ వాక్యానుసారముగా పాటించింది. ప్రియులారా, యేసు ప్రభు మనకు గొప్ప ఆదర్శం తల్లిని గౌరవించే విషయంలో. యేసు ప్రభు ప్రియులారా తల్లిని గౌరవించే విషయంలో ఎంత, తల్లిని గురించి జాగ్రత్త పడే విషయంలో ఎంత శ్రద్ధ వహించాడంటే, సిలువలో వేలాడుతూ కూడా మరణానికి దగ్గరవుతున్నప్పుడు కూడా ప్రాణాన్ని కోల్పోవటానికి ఒక్క క్షణం ముందు కూడా తల్లిని మరవలా, మరియ తల్లిని మరవలా. గుర్తుపెట్టుకోండి పిల్లారా, యేసయ్య జీవితం అనేటువంటిది బహిరంగ జీవితం మరియ తల్లిని తన మొట్టమొదటి అద్భుతంలో ఉండేటట్లుగా చూసుకున్నాడండి. యేసు ప్రభువు తన మొదటి అద్భుతంలోనే మరియ తల్లి ఉండేటట్లుగా చూసుకున్నాడు. ఆయన చూసుకోవటం మాత్రమే కాదు, నేను చెయ్యబోయేటువంటి మొదటి అద్భుతం నా తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా జరగాలి. ఆయన ప్రణాళిక చూడండి పిల్లలు ఎంత గొప్పగా ఉందో. దీన్ని అర్థం చేసుకోలేరండి కొంతమంది. అదేవిధంగా తన జీవితపు చమరాంకంలో ఉండగా, చివరి దశలో కడదశలో ఉండగా, సిలువ మీద వేలాడుతూ ఉండగా నాకు దాహమగుచున్నది అని పలికి, తండ్రి నన్నేల విడనాడితివి అని వేదన పొందుతూనే, వేదన వాక్యాన్ని పలుకుతూనే, అంత వేదనలో, అంత మరణ వేదనలో కూడా తల్లి మీద తనకున్న ప్రేమ, గౌరవ మర్యాదని ఒకంత కూడా తగ్గేటట్లుగా చూడాల. ప్రేమ, అమ్మంటే యేసయ్యకి అంత ప్రేమ. నేను మరణించిన తర్వాత, నేను ఈ లోకాన్ని విడిన తర్వాత నాకేం జరుగుద్ది ఆలోచించాడు. నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్థనములను ధన్యమైనవి అని ఒక స్త్రీ ఎలిగెత్తి పలికెను. అందుకు యేసు, దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు. నా తల్లి దేవుని వాక్కును ఆలించింది, పాటించింది, కాబట్టి నా తల్లి మరింత ధన్యురాలు అని మరియ తల్లి చెప్తుంది. ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో తల్లిని తండ్రిని గౌరవించటం, వారిని మనం ప్రేమతో చూసుకోవటం మన బాధ్యత. ముఖ్యంగా వాళ్ళు వృద్ధాప్యములో ఉన్నప్పుడు పిల్లారా, వారి మీద ప్రేమ కనికరాన్ని చూపించండి. జాలి అవసరం లేదండి, వాళ్ళ హక్కు ప్రియులారా మన నుంచి పొందడం, మన నుంచి వాళ్ళు పొందడం వాళ్ళ హక్కు. నేను ఈ రోజున ఈ వాక్యాన్ని బోధిస్తుండగా వింటున్నటువంటి బిడ్డలు ఎవ్వరూ కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ మాటకి లోను కాకుండా ఉండాలని నేను నిండు మనసుతో కోరుకుంటున్నాను. బిడ్డలారా, నేను ఇప్పుడు వాక్యాన్ని బోధిస్తుండగా ఆలకిస్తున్నట్టు బిడ్డలని మీరులో ఎవ్వరూ కూడా నేను ఇప్పుడు చదవబోయే వాక్యం మీకు జరగకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏమిటి అంటే, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి చదువుకోండి ప్లీజ్. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి చదువుకోండి మీరు. ముసలి తల్లిని అనాధారము చెయ్యువాడెవ్వడో వాని శవమును రాబందులు పొడుచుకొని తినను, వాని కన్నులను అడవి కాకులు పీకివేయును. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ముసలి తల్లిని అనాధారము చెయ్యువాడు అంటే అశ్రద్ధ చేయటం, పట్టించుకోకుండా ఉండడం, వాని శవాన్నంటే రాబందులు పొడుచుకొని తింటాయంట, వాని కన్నులను అడవి కాకులు పీక్కొని తింటాయంటండి. ఇది నా కోరిక. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీరు కానీ ఎవరికి కూడా ఇది జరగకూడదని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా సిరాకు పుత్రుడైన యేసు రాసిన, భయపెడతానికి కాదండి, దేవుని యొక్క వాక్యం
మనం సరిచెయ్యటానికి ఉందండి. దేవుని యొక్క వాక్యం దేనికి ఉంది? మనకి సరిచెయ్యటానికి ఉంది, మన తప్పులను సరిచేయటానికి ఉంది. పౌలు గారు రాసినటువంటి లేఖలలో ఈ విషయాన్ని మనకి చెప్తారు పిల్లారా. ఏమంటారంటే, రెండవ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనము. కారణమేమనగా పవిత్ర గ్రంథమందయు దైవ ప్రేరణ వలన కలిగిన సత్యమును బోధించుటకును, దోషములను ఖండించుటకును, తప్పులను సరిచేయుటకును, నీతిలో నడిపించుటకును ఉపయోగపడాలి. పరిశుద్ధ గ్రంథం దేనికంటే ఉంది? ఇదిగో, సత్యమును బోధించటానికి, దోషమును ఖండించటానికి, తప్పులు సరిచేయటానికి, నీతిలో నడిపించటానికి, ఒక మార్గదర్శకాన్ని ఇవ్వడానికి. ఈనాడు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తల్లిని గౌరవిస్తే ఎంత దీవెన, తల్లిని గౌరవించకపోతే ఎంత కష్టం మనకి నేర్పిస్తుంది. ఆధునిక ప్రపంచంలో బాధాకరమైన విషయం ప్రియులారా, స్మాల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. భార్యాభర్తలు తమకు కలిగిన ఒక్కగానే ఒక కొడుకు అంటే 2 పిల్లలు ఉంటారు కదా, వాళ్ళను పువ్వుల్లో పెట్టుకొని చూస్తారు. అదేంటో నాకు అర్థం కావట్లా. కానీ వాళ్ళను పువ్వుల్లో పెట్టుకున్నటువంటి తల్లిని తండ్రిని మాత్రం దారుణాతి దారుణంగా చూస్తారు. ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూసా, వెంటనే నా కళ్ళ మీద నీళ్ళు వచ్చేసిన ఆగలేదు. తల్లిని చెప్పొచ్చో చెప్పకూడదో, తల్లిని, వృద్ధాప్యములో ఉన్న తల్లిని ఆస్తి గురించి రాయమని పేపర్ తీసుకొని వచ్చి రాయకపోతే నడుము మీద పెట్టి తన్నాడు. బొక్క బోర్ల పడింది. జరగకూడదు ప్రియులారా. అన్నీ చూస్తున్నటువంటి వాడు ఒకడున్నాడు, అన్నిటికీ తీర్పు ఇచ్చేటువంటి వాడున్నాడు. నా ధర్మం గురువుగా మీ ముందు సత్యాన్ని ఉంచటం. మోషే అంటాడు కదా, తాను మరణించటానికి ముందుగా, మీ ముందు నేను జీవమును మరణమును ఉంచుచున్నాను, దీవెనను శాపమును ఉంచుచున్నాను. జీవాన్ని పొందుడు, దీవెనను పొందుడు అంటాడు చక్కగా. సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞానగ్రంథం 3వ అధ్యాయంలో తల్లిని గౌరవిస్తే, తండ్రిని గౌరవిస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? తల్లిని గౌరవించకపోతే, తండ్రిని గౌరవించకపోతే మనకు కలిగేటువంటి అపాయాలు ఏంటి, కష్టాలు ఏమిటి స్పష్టంగా వివరించాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. తల్లిని గౌరవించువాడు నిధిని చేకొన్నట్లే. తల్లిని గౌరవిస్తే గొప్ప నిధి, సంపద, దానికి మించిన సంపద దేవుడు ఇస్తాడండి. అటువంటి వారిని దేవుడు దీవిస్తాడు పిల్లారా. తమ తల్లికి విధేయులై ఉండవలననియు దేవుని కోరిక. ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్ దట్ వీ షుడ్ బి ఒబీడియంట్ టు అవర్ మదర్స్. పిల్లలారా, యవన ప్రాయంలో ఉన్నవారులారా, వివాహమైనటువంటి కుమారులారా, కుమార్తెలారా, పెళ్లి చేసుకునే భార్యాభర్తలారా, మీ తల్లిని ప్రేమతో చూద్దాం, గౌరవించుదాం. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ వచనం. తల్లిని సంతోషపెడితే దేవునికి విధేయత చూపించినట్లేనండి, దేవునికి విధేయత చూపించినట్లే. ఆదివారం టంచనాగా గుడికి వెళ్ళి, ఈ మాట అంటున్నాను, బాధపడకండి, అందరి ముందు కూడా చాలా భక్తిగా ఉండి దేవాలయంలో కానుకలిచ్చి, గొప్ప గొప్ప కానుకలిచ్చి, నా తల్లిని నేను గౌరవించకపోతే దేవుని ప్రేమించినట్లు కాదు, దేవుని విధేయించినట్లు కాదు. నా మాట కాదు, దేవుని యొక్క వాక్యం. తల్లిని సంతోషపెడితే దేవునికి విధేయత చూపించినట్లే. జాగ్రత్త వహించుదాం ప్రియులారా. ముఖ్యమైన మాట ఈ మాట, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నట్టు వారికి ఎవరికి జరగకుండాను గాక. ఆమేన్. తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోవును.
చదువుకుంటా వస్తున్నానండి, చదవండి. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము. దురదృష్టవశాత్తు మన ప్రియమైన ప్రొటెస్టెంట్ సహోదరులు పాత నిబంధన గ్రంథము నుండి ఈ పవిత్రమైన గ్రంథాలు 1500 సంవత్సరాల పాటు బైబిల్లో ఉన్నటువంటి సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథాన్ని తీసేసుకున్నారు. ఎంత బాధాకరం! తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోతాయంటండి. బాధ పెట్టకండి. వాళ్ళ నోట్లో నుంచి ఏ కొంచెమైనటువంటి ఏ కొద్దిగానటువంటి శాపంతో కూడిన మాటలు వచ్చేటట్టు చెయ్యమాకండి. తల్లిని అవమానపరచు సంతానము నిందను తెచ్చుకుంటుంది. తల్లిని అవమానపరచు సంతానము నింద తెచ్చుకుంటుందండి. ఈనాడు ప్రియులారా, దేవుని వేడుకుందాం. క్రీస్తు ప్రభు ఏ విధంగా తల్లిని గౌరవించాడు. తన ప్రాణం, తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా తన తల్లి గురించి ఆలోచించాడు. సిలువ మీద వేలాడుతున్నప్పుడు ప్రియులారా, సిలువ మీద వేలాడుతూ ఉండగా కూడా అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడమ్మా, ఇదిగో నా తల్లి, మనందరికి అప్పగించాడు. ప్రభునందు ప్రియులారా, మన తల్లుల కోసం ప్రార్థన చేద్దాం, మన తండ్రుల కోసం ప్రార్థన చేద్దాం. వారిని గౌరవప్రదంగా చూద్దాం. కొంచెం కష్టమైద్దండి. మీరు ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు ఉన్నారు మీలో చాలామంది. ఈ వాక్యాన్ని కొంతమంది నాకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి రెస్పాండ్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు, కింద కమెంట్స్లో చూస్తున్నాను. అదేవిధంగా నా పర్సనల్గా కాంటాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మరి దుబాయ్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఉండేటువంటి వారు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది దేవుని యొక్క వాక్యాన్ని చూసేటువంటి వారు చాలా ప్రాంతాల నుంచి చూస్తున్నారండి. నేను అర్థం చేసుకోవాలను, ముఖ్యంగా సిటీస్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే ఉద్యోగం రోజంతా చేసి రావటం, టయర్డ్ కావటం, ఇదంతా ఉంటుందండి, నేను కాదంటల్లా. కానీ ప్రియులారా, మన బాధ్యతను మనం మరవలేమండి. మన బాధ్యతను మనం మరవలేం. మీరు చేయగలిగేది మీ తల్లిదండ్రులకు మీరు చెయ్యాలి. ఇది మన బాధ్యత. అదే మనకు దీవెన, అదే మనకు ఆశీర్వాదం. యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు కూడా తల్లిని ఎందుకు పట్టించుకోవాలి? అవసరం ఏంటి? ఇంకా పట్టించుకున్నాడు. నీకు నాకు ఒక సుమాత్రికనివ్వడానికి చనిపోయే వరకు కూడా తల్లిని పట్టించుకున్నాడు. దేవుడు అంటాడు ఈ రోజున యేసు ప్రభు, ఒకవేళ మనం పరలోకానికి వెళ్తే, అయ్యా నాకు ఉద్యోగం ఉందయ్యా, వినండి ఈ మాట జాగ్రత్తగా, నాకు వ్యాపారం ఉందయ్యా, నాకు వేరే పనులు ఉన్నాయి, నా తల్లిని పట్టించుకోలేకపోయా, ఏసయ్య ముందు నిలబడతావు కదా తీర్పు దినానా, నాకు ఇవన్నీ ఉన్నాయి కదా చూడలేకపోయా ఏసయ్య నన్ను అర్థం చేసుకోమంటే, నన్ను చూడలేదా నువ్వు? నేను సిలువ మీద వేలాడుతున్నప్పుడు కూడా నా ప్రాణం పోతున్నా కానీ నా తల్లి గురించి పట్టించుకున్నా కదా, నీవు నేర్చుకోవద్దా నా వద్ద నుంచి అని అంటాడు. మరి జోజప్ప గారికి ఏమైందండి మీరు అనొచ్చు. చరిత్ర ఏమని చెప్తుందంటే, జోజప్ప గారు ముందుగానే పరమపదించారు, స్వర్గస్థులయ్యారు. కాబట్టి తల్లి గురించి పట్టించుకున్నారు. దేవుడే మనకిచ్చాడు, ఆ యేసయ్య మనకిచ్చాడు. 10 ఆజ్ఞలు 4వ ఆజ్ఞగా నీ తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. అక్కడ మీరు చదవండి వెళ్ళి నిర్గమకాండంలో. మొదట ఏమని ఉంటుందంటే, దేవుని మాత్రమే ఆరాధించుదువుగాక, దేవుని పండుగను పరిశుద్ధపరచుదువుగాక, దేవుని యొక్క నామమును వ్యర్థముగా పలుకకి, వరుసనే ఇలా ఉంటాయండి. కానీ ఎప్పుడైతే వెంటనే తల్లిదండ్రులను గౌరవించుదువుగాక అని పలుకుతాడు, దాని వెంటనే దీవెనలు ఉంటాయండి. ఆ తర్వాత మనం దొంగిలింపక ఎందువుగాక, నరహత్య చేయక ఎందువుగాక, మహాపాపములు చేయక ఎందువుగాక, పరుల సొమ్ములు ఆశింపక ఎందువుగాక, మహాతలంపును తలంపక ఎందువుగాక, అబద్ధ సాక్ష్యములు, ఇవన్నీ మన వరుసన వెళ్ళిపోతాయండి. వాటి వెంటనే దీవెనలు ఉండవు. కానీ తల్లిదండ్రులను ప్రేమించుదువుగాక, గౌరవించుదువుగాక అన్న కాడ మాత్రం వెంటనే దీవెనలు ఉంటాయండి. ఇది బైబిల్ మనకు నేర్పిస్తున్న సత్యం. ప్రియులకు దేవుని బిడ్డ, చూస్తాను ఆ వాక్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులకు దేవుని, ఇది దేవుడే స్వయంగా పెట్టినటువంటిది. ప్రియులారా, దేవుడే స్వయంగా పెట్టినటువంటిది. వినండి జాగ్రత్తగా. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం, మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. వెంటనే ఏమనంటుందంటే, అట్లయినా మీ దేవుడైనట్టు యావే మీకు ప్రసాదించిన దేశంలో మీరు చిరకాలము దీవింతురు, జీవిస్తారు, దీవించబడతారు, జీవిస్తారు. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత ఆజ్ఞల తర్వాత దీవెనలు లేవు. నరహత్య చెయ్యరాదు, వ్యభిచరింపరాదు, దొంగతనము చేయరాదు, పొరుగువానికి వ్యతిరేకంగా కోట సాక్ష్యము చెప్పరాదు, మీ పొరుగువానింటిని ఆశింపరాదు.
అలా అలా చెప్పుకుంటూ వెళ్తారండి. కానీ తల్లిదండ్రులను గౌరవించదువుగా కన్నా కాడ మాత్రం ఏమనంటుందంటే, మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి ప్రియులారా. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు, అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశంలో మీరు దీవించబడతారు, మీరు చిరకాలము జీవిస్తారు. ఇది మర్మం ప్రియులారా. యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. ఒక విమెన్స్ డే రోజున స్త్రీని గౌరవించి, ఒక మదర్స్ డే రోజున మనం తల్లిని గౌరవిస్తే సరిపాలా. యేసయ్య నుండి నేర్చుకుందాం. యేసయ్య నుండి నేర్చుకుందాం. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతనికి నిదానంగా అర్థమయ్యింది, నేను ఇక తండ్రి పని మీద ఉండాలని. లూకాసు వార్తలో 2-3 అధ్యాయాలలో ప్రియులారా, యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అతనికి తెలియనటువంటి ఆత్మప్రేరణ అతన్ని బిగబట్టింది అక్కడ. కానీ ఎప్పుడైతే మరియ తల్లి యేసయ్యను మళ్ళీ తిరిగి కనుక్కొని, నువ్వెందుకు ఇలా చేసావంటే, అమ్మా నా తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలియదా అన్నాడు. కానీ వెంటనే వచ్చి వారికి విధేయుడై ఉండెను. లూకాసు వార్తల మాట మనం చదువుకుంటాం. దైవ కుమారుడు మనకు నేర్పిస్తున్నాడండి. నేర్చుకోవద్దు మనం, పాటించొద్దు మనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుతున్నాను. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడరి. అప్పుడు తల్లి ఆయనతో, మరియ తల్లి, కుమార ఎందులకు ఇట్లు చేసేటివి? నీ తండ్రియు నేను విచారముతో నిన్ను వెతకుచుంటిమి అనెను. మీరు అమ్మా నా కోసం ఎందుకు ఎతుకుతున్నారు? నేను నా తండ్రి పని మీద ఉండొద్దని మీకు తెలియదా అని పలికి, వినండి ఈ మాట, 51వ వచనం అండి, 2వ అధ్యాయం లూకాసు వార్త. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లిదండ్రులకు ఎలా ఉన్నాడు? విధేయుడై ఉన్నాడు. ప్రియమైనటి చిన్నపిల్లలారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తుంటే, యవ్వన ప్రాయమైనటువంటి యువతి యువకులారా, వివాహం చేసుకుంటే భార్యాభర్తలారా, మీ తల్లులను తండ్రులను పట్టించుకోండి. మీకు ఇష్టం ఉన్నా లేపని నేను చెప్తున్నా, దేవుని మాటగా మీకు దీవెనలు వస్తాయి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి బిడ్డలారా. గొప్ప దీవెన తల్లిదండ్రులు. మీరు అనుకోవచ్చు, విసిగిస్తున్నాడండి మా తండ్రి వృద్ధాప్యంలో. మనం విసిగించలేదా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు? మీకు ఆ ఉపమానాన్ని చెప్తాను కదా ఎప్పుడూ కూడా. కుమారుడు ఒక రోజున తండ్రికి భోజనం పెడుతున్నాడు. అంతలో ఒక కాకి వచ్చింది. తండ్రికి కొంచెం మతిస్థిమితం లేకుండా పోయింది. నాయన కాకి, దాన్ని ఏమంటారు అంటే, కాకి నానా అన్నాడు. మొదటిసారి కొద్ది ఓర్పు అని చెప్పాడు. రెండోసారి మరలా మతిస్థిమితం లేదు కాబట్టి తండ్రి అన్నాడు, నాయన అదేంటి నాయన అన్నాడు. నాన్న ఇప్పుడే చెప్పాగా నీకు కాకి అనని. కొంచెం ఆగిన తర్వాత మరలా కొడుకు వచ్చేసరికి ఆయనకి పాపం పనిచేయట్లా మెదడు. నాయన అదేంటిది అన్నాడు. నాన్న ఇప్పుడేగా చెప్పింది నీకు బుద్ధి లేదా అని పెట్టే అన్నం ప్లేట్ అక్కడ పడేసేసి దాన్ని కాకి అంటారని చెప్పా. ఏం తిట్టుతాయారయ్యా నువ్వు చాదస్తంగా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన పుస్తకాలు చదువుకుంటుంటే తండ్రి యొక్క డైరీ కనబడింది. తండ్రి డైరీ ఎప్పుడు, ఈ కొడుకు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు డైరీ కనబడింది. ఏముంది ఇందులో డైరీ చూడగానే కొన్ని పేజీల తర్వాత ఒక విచిత్రమైనటువంటి సంఘటన అతనికి ఎదురుపడింది. ఏంటంటే తండ్రి రాసుకుంటున్నాడు, ఈ రోజున నా కుమారుడు నన్ను కాకి వైపు వేలు చూపించి డాడీ అదేంటి అని అడిగాడు. నేను కాకి అని చెప్పాను. 53 సార్లు నా కుమారుడు ఈరోజు నన్ను అదేంటి అని అడిగితే నేను కాకి అని నేర్పించాను. చివరికి కాకి అని నేర్చుకున్నాడు నా కొడుకు. నాకు చాలా సంతోషం వేస్తుంది. ఆ మాట చదవగానే కొడుకు ఉన్నవాడు ఉన్నట్టుగా కూలిపోయాడు. నేను పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నా నాన్న నాకు ఇదే కాకి అని 53 సార్లు నేర్పించాడే. 3 సార్లు నా తండ్రి అడిగితే నేను ఎందుకు నిగ్రహం కోల్పోయా? నాలో ఎందుకని ఆ కనికరం లేదు? నాలో ఎందుకని నా తండ్రి మీద ఆ ప్రేమ లేదు అని వెళ్ళి తండ్రిని కౌగలించుకొని ఏడ్చి సారీ చెప్పి, అయినా తండ్రికి తెలియదు పాపం, మతిస్థిమితం లేదు, నాన్న నేనెప్పుడు నేను ఈ విషయంలో తప్పు చేయను అని చెప్పాడు. బిడ్డలారా, మీ తల్లిదండ్రులను ప్రేమించండి. చెప్పేవాళ్ళు కూడా లేరు ఈ మాటలు ఈ రోజుల్లో. మన బాధ్యత. తల్లి కంట నీరు పెడితే, తండ్రి కంట నీరు పెడితే అది మనకు ఆశీర్వాదం కాదు, మనకు దీవెన కాదు. అవును, తప్పనిసరి పరిస్థితుల్లో నేను జర్మనీలో కూడా చూశానండి చాలాసార్లు పరిస్థితుల్లో వృద్ధాశ్రమం, కానీ
మన బాధ్యత వాళ్ళని రెగ్యులర్గా విజిట్ చేయటం, వారికి సంతోషాన్ని కలిగించటం. తప్పనిసరి పరిస్థితుల్లో అంటున్నానండి, దయచేసి నన్ను ఎవరన్నా కానీ ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వారు ఫాదర్ ఏంటి వృద్ధాప్యశ్రమం గురించి మాట్లాడుతున్నారు, దానికి పంపించకూడదు కదా అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందిని అర్థం చేసుకోగలను. కానీ ప్రియులారా, శక్తి ఉన్నంత వరకు కూడా మీతోనే ఉంచుకోనండి. అది మీకు దీవెనగా, మీ పిల్లలకు దీవెనగా మారుతుందండి. మీ చిన్నపిల్లలు ఉంటారు కదా, మీరు కన్న పిల్లలు, వాళ్ళకి దీవెనగా మారుతుందండి మీరు మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవడం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి ఆత్మీయ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. ఈ ప్రపంచంలో నువ్వు మాకు ఇచ్చినట్టు తల్లిదండ్రులకు మించినట్టు ప్రేమ, నీకు మించిన ప్రేమ ఇంకెవ్వరు ఇవ్వలేరయ్యా. చివరికి నీ ప్రేమను కూడా ఒక తల్లి ప్రేమతో, తండ్రి ప్రేమతో పోల్చుకున్నావు. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున మరణించినటువంటి, ఒకవేళ మరణించి ఉంటే మా తల్లిదండ్రులందరి కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. ఒకవేళ వారు మానవులు కాబట్టి మానవ బలహీనతలతో చేసినట్టు తప్పులు ఉన్నట్లయితే ప్రభువా, మీ యొక్క కనికరాన్ని బట్టి, మా ప్రార్థనలను బట్టి ప్రభువా, మా తల్లిదండ్రులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. మా కొరకై ఎంతో శ్రమించి ఎంతో కష్టపడినట్టు మా తల్లిదండ్రులను దీవించండి నాయన. మేము కూడా మా తల్లిదండ్రులు బ్రతికి ఉన్నటువంటి అట్లయితే వారిలో మాకున్న బాధ్యతని, మాకున్నట్టు ప్రేమని, మాకున్న గౌరవాన్ని చూపించడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు ఇవ్వండి అయ్యా. మాకు నేర్పించండి తండ్రి. తల్లిని గౌరవిస్తే, తండ్రిని గౌరవిస్తే ఎటువంటి దీవెనలు వస్తాయని నాకు తెలియజేస్తున్నావు. తండ్రిని గౌరవించకుండా, తల్లిని గౌరవించకుండా ఉంటే ఎటువంటి కీడులు వచ్చే ప్రమాదం ఉంది మమ్మల్ని హెచ్చరిస్తున్నావు. మీకు స్తోత్రాలు. ఈ ప్రపంచంలో ఉన్న వృద్ధులందరి కొరకై, తల్లిదండ్రులందరి కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ముఖ్యంగా పిల్లలుండి కూడా రోడ్డున పడినటువంటి తల్లిదండ్రుల కొరకే ప్రార్థిస్తున్నాము నాయన. వాటిని దీవించండి, ఆశీర్వదించండి, వారికి ఒక మార్గాన్ని చూపించండి తండ్రి. నీవు ఏ విధముగా శిలువ మీద ఉండి కూడా నీ తల్లి యొక్క బాగోగులను నీ శిష్యుడికి అప్పగించావో, మేము కూడా మా తల్లిదండ్రుల యొక్క బాగోగులు, వారి కంట నీరు రాకుండా మేము జాగ్రత్త పడే విధంగా దీవించండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలందరిని ఆశీర్వదించండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని, ఆసుపత్రుల్లో మంచాల మీద ఉన్నటువంటి వారిని ప్రభువా, నేను ఇక ఈ ఆసుపత్రికే పరిమితమని వేదనతో ఉన్నటువంటి వారి కన్నీటిని తోడవండి, అనారోగ్యాన్ని తొలగించండి, సంతోషంగా వారి ఇంటికి చేరుకున్నట్లు దీవించండి. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి, ప్రేమ బంధాన్ని బలపరచండి. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉన్న ప్రేమను బలపరచండి నా తండ్రి. ప్రత్యేకమైన రీతిలో మరొకసారి ప్రభు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దీవించండి నాయన. ముఖ్యంగా మా కోసం ప్రార్థించండి అయ్యా అని వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో ఆ మెసేజ్లు అన్నిటి కొరకే ఈ క్షణంలో ప్రార్థిస్తున్నాను. వారి ఉద్దేశాల కొరకే ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నాకు మెసేజ్ ఉంచడం రాదు అని నాతో చాలా మంది చెప్తున్నారు, వారి తలంపులను దీవించండి నా ఈ క్షణంలో ప్రభు. ఈ సమయంలో నా బాధ్యతగా ఎవరైతే ఈ యూట్యూబ్ పరిచర్య కొరకే ఆర్థికంగా సహాయం చేసి ఇది ముందుకు కొనసాగటానికి దోహదపడుతున్నారు, వారిని 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము మీ తల్లిదండ్రులను దీవించి కాపాడుదురుగాక. ఆమెన్.